అసలు పడిపోతారు విలేకరులు. ఇక నా ముందున్న విలేకరులు కూడా పడిపోతారు. టెట్ కానీ డిఎస్సి కానీ పరీక్ష రాయకుండా సరాసరి తీసేసుకుంటారంట. 29 ఆటలుంటే ఆ 29 ఆటలని 67 ఆటలుగానే ఎంతో మార్చారు. 67 ఆటలుగా ఆ జీవో నెంబర్ 4 67 ఆటలు ఏంటయ్యా అంటే ఆశ్చర్యపోతారు మీరు. మనం చిన్నప్పుడు రింగ్ ఆడుకునేవాళ్ళం, టెన్నికాయిట్, అది పర్లా సందుల్లో గొంతుల్లో బ్యాట్ ఉచ్చుకుని రబ్బర్ బాల్తో క్రికెట్ ఆడతారు. రబ్బర్ బాల్ క్రికెట్ కూడా ఉద్యోగం తీసేయడానికి స్పాట్స్ కోట అంట. చిన్నప్పుడు తాడు లాక్కునేవాళ్ళం, అటో 10 మంది ఇటో 10 చేంజ్ చేయి, టగ్ ఆఫ్ వార్ అని. ఆ తాడు లాగటంలో కూడా టీచర్లు పోస్ట్ ఇచ్చేయచ్చంట. బొంగరాలు వేయటం. ఇక దాంట్లో లేనిదే అంటే బచ్చాలు, గోడంబిళ్ళ, గోళీలు, ఈ ఆటలు తప్పితే మిగతా అన్ని ఆటలు పెట్టారు. ఇంత అపహాస్యం చేస్తా డిఎస్సి కానీ టెట్ కానీ లేకుండా దొడ్డిదారిన 421 మందిని రకరకాల హై స్కూల్ పాఠాలు చెప్తాకంటున్నారు, ఎలిమెంటరీ పాఠాలు చెప్తాకంటున్నారు, ఆల్రెడీ వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు అంటారు. ఇట్లా అన్ని రకాలుగా సరాసరి రిక్రూట్మెంట్. ఇంతకన్నా పచ్చి పాపం లేదా? తప్పు కదా ఇది? బాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి దగా డిఎస్సి, మెగా స్కామ్ గా జరిగినటువంటి డిఎస్సిలో రిక్రూట్మెంట్ లో 421 చిల్లర మందికి నేరుగా స్పోర్ట్స్ కోటాలో 3% చొప్పున రిక్రూట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ ని బయట పెట్టమని ఛాలెంజ్ చేస్తున్నా. మెరిట్ లిస్టే బయట పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. ఇంక సినిమా డైలాగులు చెప్పుకోవడం ఎందుకు? మెరిట్ లిస్ట్ ఎవరంట బయటికి, ఎవరికి ఎన్ని మార్కులు చెప్పరంట. ఫోన్కు మాత్రం మెసేజ్ వస్తుందంట, యు ఆర్ సెలెక్టెడ్, నువ్వు ఎంపిక చేయబడ్డావు అంటే ఎంతకు ఎంపిక చేయబడితే అంతకి మెసేజ్ పంపిస్తారు. మరి అన్నో ర్యాంక్ ఇస్తారు. ఎవడెంత కొడితే అంత ర్యాంక్ ఇస్తారా? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు. ఏమనంటే విద్యాశాఖ నుంచి ఒక ప్రకటన ఇస్తారు, కేసు పెడతారంట. డిఎస్సి మీద ఎవడన్నా మాట్లాడితే బొక్కలు వేస్తాం. తప్పుడు పనులు చేయటం, మిమ్మల్ని ప్రశ్నిస్తే జైలు వేస్తారా?